హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రమాస్ డైరీ ఛానల్. ఇవాళ మనము చికెన్ కబాబ్ ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక హాఫ్ కేజీ చికెన్కి 1 స్పూన్ ఆఫ్ పసుపు, 2 స్పూన్స్ సాల్ట్ ఉప్పు మరియు 3 టేబుల్ స్పూన్స్ కారము, గరం మసాలా 2 కలిపిన మిక్చర్ వేసుకోవాలి. కొంచెము జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెము ఆయిల్ వేసుకొని మొత్తం మంచిగా కలుపుకొని ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ఇనుప చువ్వను తీసుకొని దానికి చికెన్ పీసెస్ అన్నీ వెక్కించేసుకోవాలి, గుచ్చుకోవాలి. తర్వాత ఆ పొయ్యి మంట మీద వాటిని ప్లేస్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ అన్నీ మధ్యలో వచ్చేటట్టు చూసుకోవాలి. తక్కువ మంటలో ఎక్కువసేపు కాల్చుకోవాలి చికెన్ కబాబ్స్. అప్పుడే మనకి అన్ని వైపులా మంచిగా కాలి మంచి టేస్టీగా అనిపిస్తుంది, పచ్చి వాసన అనేది ఉండకుండా ఉంటుంది. అన్ని వైపులా స్లోగా మంట సెగ మీద కాల్చుకోవాలి. కొంచెం మంట ఉన్నా పర్వాలేదు. దాన్ని చికెన్ కాలేటప్పుడు అన్ని వైపులా రౌండ్ చేస్తూ కాల్చుకోవాలి. అప్పుడే అన్ని వైపులా మంచిగా కాలుతుంది. తర్వాత కొంచెం బ్లాక్ రెడ్డిష్ కలర్లో వస్తుంటుంది కదా, కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు మన చికెన్ కబాబ్స్ తీసుకొని సర్వింగ్ ప్లేట్స్లో పెట్టుకోవాలి. చికెన్ కబాబ్స్ ఆనియన్స్
లెమన్తో తింటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.